శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 41వ అధ్యాయం చెప్పుకుంటున్నా. ఈ అధ్యాయంలో బలరామకృష్ణులు నందాదులతో కలిసి మధురలో ఆ మధుర యొక్క అందచందాలు చూసుకుంటూ, అలాగే ఆ మధురలో ఉన్నటువంటి పుర ప్రజల యొక్క ఆదరాభిమానాలని చక్కగా వారి యొక్క చూపులని, వారి యొక్క పలకరింపులని అవన్నీ కూడా ఆస్వాదిస్తూ వారిని అనుగ్రహిస్తూ శ్రీకృష్ణ భగవానుడు మధుర లోపలికి పయనిస్తున్నాడు. మధుర లోపలికి వీళ్ళందరూ ప్రజలందరూ ఏ విధంగా స్వాగతం చెప్తున్నారు, ఆ స్వామి యొక్క గొప్పతనము మహాత్మ్యము తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా మర్యాదలు చేశారు అనేటువంటివన్నీ నేటి పాఠంలో మనం చెప్పుకోబోతున్నాం. అలాగే మధ్యలో వచ్చినటువంటి ఒక రజకుడిని ఏ విధంగా స్వామి శిక్షించారు అనేటువంటిది కూడా మనకి ఈరోజు చెప్పుకుంటాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని పాఠ ప్రవచనం ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం 41వ అధ్యాయం. దీంట్లో మనం 21 శ్లోకాల వరకు 20 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకున్నాం. పూర్వపు పాఠంలో సవర్ణ శృంగాటక హర్య నిష్కుటైః శ్రేణీ సభాభిర్భవనైరుపస్కృతాం వైఢూర్య వజ్రామల నీల విద్రుమైర్ముక్తా హరిర్భిః వలభీషు వేదిషు. శృంగాటకములు అంటే అక్కడ అనేకమైనటువంటి కూడలి ప్రదేశాలు ఏ విధంగా చక్కగా బంగారుమయమైనటువంటి స్తంభాలతోనూ అలంకారాలతోనూ ఏ విధంగా తీర్చిదిద్దబడ్డాయనేటువంటిదంతా కూడా ఈ శ్లోకంలో వర్ణించారు. వజ్ర వైఢూర్యమైనటువంటి చక్కటి నీలమణులు, అంతేకాకుండా ముక్తా హరిర్భిః ముత్యాలతోనూ పచ్చలతోనూ. ఈ పచ్చల యొక్క విశేషం కూడా మనం చెప్పుకున్నాం. గరుడ పచ్చ మొదలైనటువంటి రాళ్ళు ఎందుకు పెడతారనేటువంటి కూడా మనం పూర్వపాఠంలో చెప్పుకున్నాం. పాతాళ లోకం నుంచి వచ్చేటువంటి నాగులు మొదలైనటువంటివన్నీ కూడా ఈ అంతఃపురం లోపలికి, కోట లోపలికి ప్రవేశించకుండాను వాటన్నిటికీ కూడా ఈ రకాలైనటువంటి జాతి రాళ్ళు అనేటువంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కొక్క దాని వలన ఒక్కొక్క అత్యద్భుతమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉంటాయి. అది వాస్తుశాస్త్రంలో ఇవన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి. అంతేకాకుండా జుష్టేషు జాలాముఖరంధ్ర కుట్టిమేష్వావిష్ట పారావత బర్హినాదితాం సంసిక్తరధ్యాపన మార్గచత్వరాం ప్రకీర్ణ మాల్యాంకుర లాజతండులాం. జుష్టేషు జాలాముఖ రంధ్రములు, పెద్ద పెద్ద భవనాలు, రాతి కట్టడాలు, కోటలు, బురుజులు, గృహాలు, మండపాలు మొదలైనటువంటివి ఎన్నో చూసుకుంటూ వెళ్తున్నారు బలరామకృష్ణులు పెద్దలు అందరితో. ప్రకాశవంతమైనటువంటి చక్కగా చూడటానికి కనువిందు చేసేటువంటి విధంగా ఉన్నటువంటి జాలాముఖ రంధ్రములు. జాలాముఖులం అంటే గాలి వీయటానికి ఏదైతే మనం కిటికీల్లాగా పెట్టుకుంటూ ఉంటామో వాటిని జాలాముఖములు అంటారు. జాలాముఖ రంధ్ర కుట్టిమేషు, అలాగే దానిపైన ఆ కిటికీ పైన మనం అటుపక్కన వర్షం అది పడకుండా మనం చూరులాగా సన్షేడ్ లాగా వేస్తాం. వాటిపైన లేకపోతే మనం ఎదుర్కొంటే వరండా చూరు మీద గాని కుట్టిమేషు అక్కడ ఆవిష్ట పారావత బర్హి నాదితాం. ఆ కిటికీలలోనూ ఆ కిటికీ పైన ఉండేటువంటి చూరు పైన వాటన్నిటి మీద చక్కగా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ పారావతములు అంటే పావురాలు గాని, బర్హి అంటే నెమళ్ళు గాని మొదలైనటువంటివన్నీ కూడా మనకి చూడండి, చిలకలు, గోరింకలు మొదలైనటువంటివన్నీ ఒక్కోసారి వచ్చి చక్కగా అద్భుతమైనటువంటి కూతలతో నాదములతో కనువిందు చేస్తూ ఉంటాయి, ధ్వనులతో
చక్కగా ఆ ధ్వనులతో ఆ విధంగా మధురా నగరంలో వీళ్ళు ప్రవేశిస్తున్నప్పుడు చక్కటి పక్షుల యొక్క కలకల రావాల మధ్యలో ప్రవేశిస్తున్నారట. ఓ పక్కన నెమళ్ళు, ఉత్తరాదిలో బాగా నెమళ్ళు ఉంటాయి. నెమళ్ళు, పావురాలు మొదలైనటువంటి వాటి యొక్క కలకల రావాలతో అవన్నీ చూసుకుంటూ సంసిక్త, సిక్త అంటే తడపబడుటము, సంసిక్త చక్కగా తడపబడినటువంటి చక్కటి ఆ ప్రాంతాలు, అది వీధిలో గాని అలాగే ఇంటి వరండాలలో గాని ముగ్గు వేసుకునేటువంటి ప్రాంతాలలో గాని ఎక్కడ దుమ్ము ధూళి మొదలైనటువంటివి ఏవి పైకి లేవకుండా చక్కగా రంగవల్లిలు పెట్టి ముగ్గులు పెట్టి సంసిక్త రథ్యాపణ, రథి రథ్యము అంటే మార్గం, అలాగే ఆపణము అంటే దుకాణం, అనేకమైనటువంటి దుకాణాల సముదాయం ప్రదేశాల్లో కానీ అలాగే రకరకాల వీధి ప్రదేశాలలో మార్గచత్వర, 4 సందులు కలిసేటువంటి కూడలి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ చౌరస్తాలు మొదలైనటువంటి ప్రదేశాలు, కూడలి ప్రదేశాలు అవన్నీ కూడా చక్కగా అలంకరించబడి ఉన్నాయట. దేంతో? ప్రకీర్ణ మాల్యాంకుర లాజతండులా, ప్రకీర్ణ మాల్యాంకుర అనేకమైనటువంటి పుష్పాల యొక్క మాలలతోను అంకురములతోను, లాజ, లాజ అంటే పేలాలు, మరమరాలు మొదలు పేలాలు అంటారు చూసారా, ఈ పేలాలు మొదలైనటువంటివన్నీ కూడా శుభకరమైనటువంటి వస్తువులు, ద్రవ్యాలు. హోమానికి కూడా వాడతారు. మరమరాలు మొదలైనటువంటి పేలాలు, అటుకులు మొదలైనటువంటివన్నీ హోమానికి కూడా వాడే ద్రవ్యాలు. అలాగే ఎవరి మీద చల్లేటప్పుడు కూడా అక్షింతలు, పేలాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇవి శుభకరమైనటువంటి. లాజ తండులా, తండులములు అంటే బియ్యపు ధాన్యాలు మొదలై, అలాగే ఇంకా చెప్పాలంటే మనం ఇంటి వాకిట్లో కూడా వరి కంకులు కట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అవి శోభాయమానంగా ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా వచ్చాయి, ఎందుకు పనికిరాని కంకులు. పూర్వం కాలంలో ఆ కంకులు కట్టుకున్నారంటే ఆ పిచ్చుకలో ఏవో ఒకటి గోరింకల పక్షులు, చిన్న 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 పక్షులు వచ్చి ఆ కంకులు తింటూ ఉంటాయి. దానికి మనం భూతబలి చేసినట్టుగా మనకి పుణ్యం లభిస్తూ ఉంటుంది. భూతబలి అంటే ప్రాణులకి మనం ఆహారం పెట్టినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది కాబట్టి ఆ కంకుల్ని బయట కట్టుకునేటువంటి వాళ్ళు. అట్లా అవన్నీ కూడా రంగవల్లులు పెట్టి స్వామి వస్తున్నారన్నట్టుగా వాళ్ళకి స్వాగతం, బలరామకృష్ణుడికి స్వాగతం పలుకుతున్నట్టుగా చక్కగా అలంకారాలతో ఉన్నది ఆ మధురా నగరం అంతా కూడా. అలాగే కొన్ని ఇళ్ల పైన, డాబాల పైన, అలాగే ఆ అటకల పైన మొదలైనటువంటి వాటిపైన కూడా చక్కటి పూర్ణ కుంభాలతో నింపబడినటువంటి కలశాలు చూశారు బలరామకృష్ణుడు ఇద్దరు కూడా. ఆపూర్ణ కుంభైర్దధి చందనోక్షితై ప్రసూన దీపావళిభి సపల్లవై సంవృంద రంభాక్రముక్తై సకేతుభి స్వలంకృత ద్వారగృహాం సపట్టికై. ఆపూర్ణ కుంభై, పూరించబడినటువంటి కుంభములు, కుంభములు అంటే కలశములు, కుండలు గాని పాత్రలతో గాని చక్కటి పూర్ణ కుంభాలుగా ఉన్నటువంటి నిండు పాత్రలుగా కనిపిస్తున్నాయి. అది వరకు అంతా రాగి ఇత్తడి పాత్రలు, గుండిగల్లాగా ఉండేవి, పెద్ద పెద్ద గుండిగలు. వాటితో ఏమున్నాయిట అంటే దధి చందన అక్షితై, దధి చందనము మొదలైనటువంటివి, ఆ ఏవైతే సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు, పాలు, పెరుగు, వెన్న మొదలైనటువంటివి అన్నిటితో పూరించబడినటువంటి కలశాలు నింపబడి ఉన్నాయిట. వచ్చినటువంటి వాళ్ళకు కూడా చక్కగా ఓ పక్కన శుభ సూచకము, మరో పక్కన ఏమన్నా వచ్చినటువంటి వాళ్ళకి అతిథులకి కావలసినటువంటివి నివేదన ఇవ్వటం కోసం. ప్రసూన దీపావళిభి, దీప ఆవళిభి, దీపావళి వరుసగా అలా ప్రసూనం ఆ వీధిలో, ఆ అరుగుల మీద, చక్కగా వాకిట్లోనూ, ఆ గుమ్మాల మీద, లేకపోతే ఆ ద్వారాల దగ్గర, కోట ప్రహరీల మీద, పెద్ద పెద్ద గోడల మీద, కిటికీలలోనూ చక్కగా వరుసగా పేర్చినటువంటి దీపావళులు. అంతేకాకుండా సపల్లవై, తోరణాలు చక్కటి మామిడాకులతోనూ వాటితోనూ కట్టేటువంటి తమలపాకులతోనూ, లేకపోతే చక్కగా ఇవి మంగళ ద్రవ్యమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటితో కట్టినటువంటి తోరణాలు కూడా కనిపిస్తున్నాయి. సవృంద రంభాక్రముక్తై, సవృంద చక్కగా అరటి గెలలతో పాటుగా ఉన్నటువంటి, చక్కగా కింద పువ్వుతో కూడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రంభాక్రముకై, అరటి బోదెలు, అరటి చెట్లు కింద చెట్టు తీసేసి మనం ఏదైతే ఉత్సవాల రోజు ఊరేగింపుగాను చక్కగా కడుతుంటారు, అలాంటిది మధురా నగరంలో ప్రతి చోట చూసుకుంటూ వెళ్ళారట. ఎందుకు ఇంత అట్టహాసంగా ఉంది? బలరామకృష్ణులు వస్తున్నారు కాబట్టి, వస్తున్నారంటే ఇంత వేడుకగా, ఇంత ఉత్సవంగా ఎందుకు కనిపిస్తుంది అంటే వాడొక ఉత్సవం ఏర్పాటు చేశాడు.
ఒక యాగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యాగము అనేటువంటి నెపంతో ధనుర్యాగం అనేటువంటి నెపాన్ని పెట్టుకుని బలరామకృష్ణుని రప్పిస్తున్నాడు. కాబట్టి ధనుర్యాగం చేస్తున్నారంటే ఊరంతా సందడిగా ఉండాలి. కాబట్టి ప్రతి చోట చక్కగా అరటి తోరణాలతోనూ మామిడి మండల ఆ తోరణాలతోనూ అంతా కళకళలాడిపోతూ ఉన్నది ఆ వాతావరణం. కాబట్టి ఈ వాతావరణం చూస్తే వచ్చేటువంటి గోపాలకులు గాని బలరామకృష్ణులు గాని సందేహం కలగకుండా ఉండడానికి వీళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, కంసుడు చేసినటువంటి ఏర్పాటు. అవన్నీ చూసుకుంటూ వస్తున్నారు. సవృందరంభాక్రముకై సహేతుభి. హేతు అంటే పతాకం. చక్కగా పతాకాలతో మనకి జెండాలు కట్టి ఏ విధంగా అయితే ఆహ్వానం పలుకుతూ ఉంటామో అట్లాంటి పతాకాలతో పాటుగా శోభాయమానంగా ఉన్నాయి. ప్రతి గృహము అలంకారప్రాయంగా ఉంది. స్వలంకృత ద్వార గృహాం సపట్టికై అన్నారు. పట్టికై అంటే అనేకమైనటువంటి ఆ అలంకారం చేయబడినటువంటి గృహములు, గృహాలతో కూడా అలంకారాలు దేంతో చేశారంటే పట్టిక అనే పదానికి అర్థం వస్త్రముతో చేయబడినటువంటి రంగురంగుల వస్త్రాలతో చేయబడినటువంటి మనకి జెండాలు గాని లేకపోతే తోరణాలుగా గాని మనకి లేకపోతే ఆగస్టు 15 నాడు కడుతూ ఉంటాం చూసారా జెండాలు రంగురంగులుగా, అవి వస్త్రముతో చేయబడితే అది సపట్టికై అంటారు. కాబట్టి వస్త్రముతో రంగురంగుల వస్త్రాలతో చక్కగా చేయబడినటువంటి గృహాలంకారాలు ఏవైతే ఉంటాయో వాటితో అలంకరించబడి పతాకాలతోనూ దీపాలతోనూ అలాగే అరటి వృక్షములతోనూ చందనములు మొదలైనటువంటి దధిపాత్రలతో పూర్ణ కుంభాలతోనూ కలశాలతోనూ కళకళలాడిపోతూ ఉన్నాయి గృహాలన్నీ కూడా. అటువంటి గృహాలని చూసుకుంటూ మధురలో ప్రవేశిస్తున్నారు బలరామకృష్ణుడు. తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ వృతౌ వయస్యైర్నరదేవ వర్త్మన ద్రష్టుం. ఆ తర్వాత శ్లోకంలో తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ, వసుదేవనందనుడు, నందనౌ అనేది ద్వివచనం, వసుదేవుని సుతులైనటువంటి వారు అని చెప్పేస్తున్నారు ఇక్కడ. అంతేగాని నందుని కుమారులు ఇద్దరు అని చెప్పట్లే ఇక్కడ. వసుదేవుని కుమారులైనటువంటి బలరామకృష్ణులు ఇద్దరు కూడా సంప్రవిష్టౌ చాలా చక్కగా లోపలికి మధురా నగరంలో ఆ అందచందాలన్నీ ఆ నగరం యొక్క విశేషాలు చూసుకుంటూ వెళ్తున్నారు. ఇంతకాలం ఉన్నది ఎంతసేపు ఆ బృందావనంలో ఉన్నారు పల్లెలో, ఇప్పుడు నగరంలో ప్రవేశించారు. ఆ పల్లెకి ఈ పట్టణానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంతో ఉంది, అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. తాం సంప్రవిష్టో అలా వెళ్తున్నటువంటి వృతౌ వయస్యై, ఎవరితో కలిసి వెళ్తున్నారు అనేది చెప్తున్నాడు. వయస్యై వృత, వయస్య అంటే వారి వయసుకి తగినటువంటి గోపాలకులు, ఈడుజోడు. ఆ బలరామకృష్ణునికి ఇంతకాలం ఆ బృందావనంలో ఆటల్లోనూ పాటల్లోనూ చక్కగా వెనకాల వచ్చినటువంటి గోపాలకులు ఎవరైతే ఉన్నారో ఆ బృందంతో పాటుగా మధురకి వచ్చినటువంటి వాళ్ళతో కూడుకుని నరదేవ వర్త్మనౌ. నరదేవ అనే పదం ఒక పదం, అంటే నరుల్ని పరిపాలించేటువంటి దేవుడు ఎవరైతే ఉంటాడో వాడు నరదేవుడు అంటారు, అంటే మహారాజు. ఎవరిక్కడ మధురలో ఉన్నటువంటి రాజు ఎవరు అంటే కంసుడు. ఆ కంసుడి యొక్క మధురా నగరం యొక్క వర్త్మన మార్గంలో ప్రవేశించారు. వర్త్మ అంటే వీధి మార్గం, అంటే ఆ అంతఃపుర రాజకోట ప్రాసాదానికి వెళ్ళేటువంటి రాజమార్గంలోకి ప్రవేశిస్తున్నారు అని దాని అర్థం. అన్ని వీధులు తిరుగుకుంటూ వచ్చి చివరికి రాజమార్గంలో ప్రవేశించారు. నరదేవ వర్త్మన, మహారాజు గారు తిరిగేటువంటి కంసుడు తిరిగేటువంటి రాజమార్గంలో ప్రవేశించారు బలరామకృష్ణ. ద్రష్టుం సమీయుస్వరితా పురస్త్రియో హర్మ్యాణి చైవారురుహుర్నృపోత్సుకా. నృప అనే పదం ఉంది ఇక్కడ మధ్యలో. నృప అనేది పరీక్షిత్ మహారాజుకి వాడినటువంటి సంబోధన. హే మహారాజా, పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు చెప్పినటువంటి. ఉత్సుకాహ, ఎంతో ఉత్సాహంతో ఆతృతతో ఆ నగర స్త్రీలందరూ కూడా ద్రష్టుం, ఈ బలరామకృష్ణుడు ఇద్దరిని వారిని చూడటానికి సమీయు స్వరితాహ పురస్త్రియ, ఆ పురంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఈ స్వామి వారిని చూడటం కోసం త్వరితాహ, తొందరపడుతూ ఇన్నాళ్ళు ఆయన గురించి విన్నారు, విన్నటువంటి ఆ స్వామి రానే వచ్చాడు, వచ్చినటువంటి ఆ స్వామి అందులోనూ చక్కగా నగర సంచారం చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడో దేవాలయంలో ఉండడం కాదు, మన ఇంటి దగ్గరికి వచ్చినటువంటి ఆ నడిచి వచ్చినటువంటి దేవుణ్ణి, భగవంతుణ్ణి
త్వరితాః తొందరగా చూడాలనేటువంటి విధంగా హర్మ్యాణి చైవ ఆరురుహః హర్మ్యాణి ఇక అందరూ ఒకసారిగా డాబాల మీదకి ఎక్కారు. కింద అయితే ఎక్కువ మంది జనం ఉంటారు, మనకి ఆ కన్నయ్య సరిగ్గా కనిపిస్తాడో లేడో అని ఆరురుహః హర్మ్యాణి ఆ గోడలు గోడలు ఎక్కిన వాళ్ళు గోడలు ఎక్కారు, చెట్లు ఎక్కే వాళ్ళు చెట్లు ఎక్కారు, కుర్రాళ్ళు పైన డాబాల మీద ఎక్కేశారు. నృపోత్సుక ఉత్సుకాహ ఆతృతతో ఆ బలరామకృష్ణుని చూడాలనేటువంటి ఆతృతతో ఈ తొందరలో ఇక అక్కడి నుంచి స్త్రీలు ఏ విధంగా వచ్చారో అనేటువంటిది వాళ్ళ వాళ్ళ యొక్క అంత, ఎందుకంటే స్త్రీలు భిన్నమైనటువంటి కార్యములలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఆ కార్యాలు వదిలిపెట్టేసి ఏ విధంగా కృష్ణుడి చెంతకి పరిగెత్తుకుంటూ వస్తున్నారనేది 2 శ్లోకాలలో వర్ణించారు ఇక్కడ. అంటే వాళ్ళ మనసులు ఏ విధంగా పరమాత్ముడి దగ్గరికి పరిగెడుతున్నాయనేటువంటిది సందర్భోచితంగా చెప్పారు వ్యాసుల వారి ఇక్కడ. కాశ్చిత్ విపర్యధృత వస్త్రభూషణ విసృత్య విసృత్య చైకం యుగళేష్వథాపరా కృతైక పత్రశ్రవణైక నూపురా నాంక్వా ద్వితీయం స్వపరాశ్చ లోచనం. కాశ్చిత్ ఒకానొక స్త్రీ, ఒకానొక గృహిణి విపర్యధృక్ ధృత వస్త్రభూషణ వస్త్రభూషణాలన్నీ కూడా విపర్యయంగా, విపర్యయం అంటే ఈ చెవికి తగిలించుకోవాల్సింది ఆ చెవికి, లేకపోతే ఇటు పెట్టుకోవాల్సింది అటు పెట్టుకుని, లేదా ఈ గాజులు ఇటు పక్కన వేసుకోవాల్సింది అటు పక్కన వేసుకుంటూ ఇట్లా రకరకాలుగా విపర్యయంగా వస్త్రములు భూషణములు మొదలైనటువంటివన్నీ ధరించిందిట. ఆ కంగారులో స్వామిని చూడాలనేటువంటి ఆతృతలో విపర్యయంగా ధరించినటువంటి వస్త్రములు ఆభరణములు కలిగినటువంటి, మనం వస్త్రాలు కూడా అంతే, ఒక్కోసారి ఉత్తరం ఆ అంచు ఎటో చూసుకోం, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరగదిప్పి కట్టుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఉండేటువంటి వారు. అలా స్వామిని చూసేటువంటి కంగారులో ఉండేటువంటి సహజమైనటువంటి చిత్రాలను వర్ణిస్తున్నారు ఇక్కడ. విస్మృత్య చైకం యుగళేష్వథాపరాహ అపరాహ మరికొంతమంది ఏం చేశారు అనేటువంటి వర్ణిస్తున్నారు. విస్మృత్య చ ఏకం యుగళ, ఏకం అంటే ఒకటి ధరించారు, యుగళం అంటే 2 ధరించాల్సిన చోట ఒకటే ధరించుకుంటూ వచ్చారు మరికొంతమంది. అంటే ఒక చెవికే ధరించుకుని రావటం, అట్లా ధరించుకుంటూ వచ్చు, అలా చెవికి ధరిస్తున్నటువంటి అలంకారాలు ఒకటే చెవికి ధరించుకుంటూ వచ్చాడా కృష్ణుడు వచ్చాడా అంటూ అలా వాకిట్లోకి వచ్చి తొంగి తొంగి చూసుకుంటున్నారు. అట్లా ఒకటే ధరించుకో. కృతైక పత్ర శ్రవణైక నూపురాహ కృత ఏకపత్ర శ్రవణ ఏక నూపురాహ నాంక్వా ద్వితీయం తు అపరాశ్చ లోచనం. ఎంత అందంగా వర్ణించారో ఆ తరుణీమణుల యొక్క ఆ హావభావాలు, వారికి పరమాత్ముడి మీద ఉండేటువంటి భక్తి, ఆ ఒకే కంకణము ఒకే నూపురము ధరించి మరి కృత ఏకపత్రం శ్రవణ ఏక నూపురా అంటే చెవికి 2 పెట్టుకోవాల్సిన చోట ఒకటే పెట్టుకుంది, కాలికి 2 అంజలి పెట్టుకోవాల్సిన చోట ఒకటే పెట్టుకుంది. ఇది సొగం అది సొగం అంతే, సొగం. ఈ మధ్యలో ఆయన వచ్చారు, పరిగెత్తింది ఆవిడ కాస్త ఇల్లాలు. అలా ఒకే కంకణము ఒకే నూపురము ధరించడం. అలాగే 2వ దానిని మర్చిపోయి కొంతమందమైన ఆ ఉబలాటంలో మునిగి ఒక్కొక్కరికి ఒక కంటికి మాత్రమే నాంక్వా ద్వితీయంతు అపరాశ్చ లోచనం కంటికి పెట్టుకునేటువంటి కాటుక మొదలైనటువంటివి ఒక కంటికి అద్దుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ కంటికి కూడా సరిగ్గా అద్దుకోకుండా అంత నల్లగా చేసుకుని బయటకు వచ్చి చూసిన గడిపించేట్టుగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. 2వ కంటికి పెట్టుకోకుండా ఒక కంటికే ఒక లోచనమునకే ఆ కాటుక పెట్టుకుని అలా వచ్చి స్వామిని చూడటానికి ఆతృతలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది భక్తి పారవస్యం అంటారే గాని వారి యొక్క అవివేకం అనుకోరు. ఇది భక్తి పారవస్యం అంటే మధురా నగరంలో స్త్రీలు కూడా స్వామి కోసం ఏ విధంగా తపన పడుతున్నారనేది సహజ సిద్ధంగా వర్ణించారు. ఆ తర్వాత అస్న్యంత్య, ఇక మరికొంతమంది పరిస్థితి ఎట్లా ఉంది, భోజనం చేస్తున్నటువంటి వాళ్ళు సభలో లేచి పరిగెత్తారు చేయగడుక్కోకుండానే. అస్న్యంత్య ఏకాస్తదపాస్య సోత్సవా అభ్యద్యమాన అకృతోపమజ్జనా స్వపంచ ఉత్థాయ నిశమ్య నిశ్వనం ప్రపాయయంత్యోర్భమపోహ్య మాతరః. అస్న్యంత్య, అస్నము అంటే ఆహారం తినటం, భోజనం చేయటం. అస్నాతి అంటే అస్న్యంత్య ఏకాహ తదపాస్య సోత్సవ. సోత్సవ అంటే ఆ స్వామిని చూడాలనేటువంటి ఉత్సాహంతో ఉద్రేకంలో, ఆ స్వామిని చూడాలనేటువంటి ఆతృతలో భోజనం చేస్తున్న వాళ్ళు కూడా మధ్యలో వదిలిపెట్టేసి చేయి కడుక్కోకుండా అలాగే స్వామిని చూడటానికి వీధిలోకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే,
అభ్యద్యమాన, అద్యమానం అంటే అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం ఆచరిస్తూ తలంటి పోసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మధ్యలో వచ్చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నటువంటి ఆ కుంకుడుకాయ రసం అలా రుద్దుకున్నటువంటి వాళ్ళు కనీసం నీళ్లు కూడా పోసుకోకుండా పూర్తిగా అకృతోపమజ్జన. ఇక్కడ మజ్జనం అనే పదం మనకి నిమజ్జనం అనే పదం మీకు వినే ఉంటారు. గణేష నిమజ్జనం, మజ్జన అలా నీటితో తడపడం. అలా అభ్యజ్యమాన ఆ తలంటుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కాస్త కనీసం వాటిని స్నానం కూడా చేయకుండా ఆ స్వామిని ఎక్కడ దాటుకుని వెళ్ళిపోతారా అని చెప్పేసి ఇల్లు దాటి వెళ్ళిపోతున్నారే. అంటే భగవంతుడు మన ఇంటి దగ్గరికి వస్తున్నారు అంటే మనం ఈ విధంగా ఆతృత పడి మరీ వెళ్ళి ముందు చూడటం అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి విషయం. ఎక్కడో భగవంతుడు ఊరేగింపు వస్తుంటే ఈ రోజు అపార్ట్మెంట్ కూడా దిగకుండా పైనుంచి చూసుకుంటూ ఉట్టిన అది కూడా చూడకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు టీవీ చూస్తూ పెట్టుకుని. ఒక రథయాత్ర వస్తున్నది, మన ఇంటిలో భగవంతుడు వస్తున్నాడు అంటే ఆ రథమే కదా ఎప్పుడు వచ్చేదేలే అనుకుని ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు జనాలు. చూడండి వాళ్ళు చూడండి ఏ విధంగా ఉంటుంది ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి. కొన్ని పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా ఏదైనా మామూలు రథం వస్తున్నది అంటే భగవంతుడు ఆ గుళ్ళో దేవుల వారు అట్లా రథంలో తిరిగి వస్తున్నారు వేయించేస్తున్నారు అంటే చక్కగా ఆ వీధులన్నీ కడుగుతారు, బిందెలతో నీళ్లు పోస్తారు, హారతలు ఇస్తారు, కొబ్బరికాయలు, వస్త్రాలు వాళ్ళకి తోచిన సమర్పించుకుంటారు, పళ్ళో ఫలము తృణమో ఫలము. కొన్ని చోట్ల చక్కగా ఆ విధంగా మనం ఇప్పటికీ కొన్ని పల్లెల్లో చూస్తూ ఉంటాం. అట్లా కనీసం మనం అట్లా వస్తున్నప్పుడు భగవంతుడు మన ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఈ విధంగా త్వరపడాలి, ఆతృత పడాలి. స్వపంచ అట్లా స్నానం చేస్తున్నటువంటి వారు కూడా వారు పూర్తిగా స్నానం చేయకుండా స్వామి కోసం తహతహలాడుతూ వచ్చి చూస్తున్నారంటే చూడండి వాళ్ళ ఆవేదన. స్వపంచ ఉత్థాయ, స్వపంచ నిద్రిస్తున్నటువంటి వాడు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఉత్థాయ, స్వపంచ ఉత్థాయ నిశమ్య నిస్వనం. ఆ బయట సందులో కోలాహలము అవన్నీ చూసి, నిస్వనం అంటే శబ్దం, ఆ కలకల రావాలి. వెనకాల వెనకాల వస్తున్నటువంటి గుంపు, మన ఊరి వాళ్ళందరూ వస్తున్నారు వ్యాపారాలు స్వామితో పాటు. అవన్నీ విని పడుకున్న వాళ్ళు కూడా లేచి మరీ పరిగెత్తారు ఒక్కసారిగా వాకిట్లోకి. అంతేకాదు మాతరహ, తల్లులు బిడ్డలకి పాలిస్తున్నటువంటి వాళ్ళు కూడా వదిలేసి బిడ్డను అక్కడ దింపేసి మరి బిడ్డతో పాటు ఎత్తుకుని మరీ వెళ్తున్నారు. ప్రపాయయంత్య, పాయయంత్య అంటే పాలు పడుతున్నటువంటి వాడు, బిడ్డలకి స్తన్యాన్ని ఇస్తున్నటువంటి వాడు కూడా అర్భక. అర్భకం అంటే పిల్లలు, చంటి పిల్లలకి స్తన్యాన్ని ఇస్తున్నటువంటి పిల్లలు కూడా అపోహ్యమాతరహ, ఆ స్తన్యాన్ని ఇవ్వటం ఆపేసి మరి ఆ భగవంతుణ్ణి స్వామిని చూడటానికి పరిగెడుతున్నారంటే భగవంతుడు కృష్ణ పరమాత్ముడు ఆ వయసుకి 14-15 సంవత్సరాల వయసుకి అటు బృందావనమే కాదు, బ్రజమే కాదు, ఓ పక్కన రేపల్లే కాదు, మధురా నగరంలో కూడా ఏ విధమైనటువంటి స్వామి యొక్క లీలలు సుప్రసిద్ధమైపోయినాయో చూడండి. కంసుడి ప్రదేశంలో కూడా పురజనులందరూ కూడా పరమాత్ముడు వస్తుంటే ఆయన కోసం ఎంత తపన పడుతున్నారో చూడండి. సుగంధం అనేటువంటిది ఎక్కడో ఉంటే చందనము, సుగంధాలు మొదలైనటువంటివి ఆ పరిమళాలు సహజంగానే వస్తాయి, ఇంకొకరు చెప్పక్కర్లా. మహానుభావులైనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క చేతలతో వాళ్ళు చేసినటువంటి గొప్పతనాలతో ఆ పరిమళం అనేటువంటిది ఎక్కడ ఉన్నా వాళ్ళు హాయిగా ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. అట్లా భగవంతుడి యొక్క లీల అక్కడ జరిగినటువంటివి ఇక్కడ వీళ్ళకి తెలియాలని లేదు, కానీ ఆ లీలలు వీళ్ళు వినటం వలన, అదే తర్వాత శ్లోకంలో చెప్తారు, ఈ 28వ శ్లోకంలో అదే చెప్తారు. దృష్ట్వాముహు శృత అంటున్నారు. శృత అంటే ఆయన లీలలు మాటి మాటికి వినటం వల్ల వాళ్ళకి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. అందువలన వాళ్ళు తహతలాడిపోయారు. పైగా అనుకుంటారు ఎంత పుణ్యాత్ములో ఆ బృందావనంలో ఉన్నటువంటి వ్రజ స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత అదృష్టవంతులో కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ మధురా స్త్రీలు అవి 28వ శ్లోకంలో చెప్తారు. 27వ శ్లోకంలో మనాంసి తాసామరవిందలోచన ప్రగల్భలీలా హసితావలోకైః జహార మత్తద్విరదేంద్ర విక్రమో దృశాం దదత్ శ్రీరమణాత్ మనోత్సవం. మనాంసి తాసాం, తాసాం మనాంసి ఆ స్త్రీల యొక్క మనస్సులు, ఆ భగవంతుణ్ణి చూసి దర్శించుకున్నటువంటి ఆ పురస్త్రీల యొక్క మనస్సులు అరవిందలోచన, అందులో అరవింద లోచన ఆయన యొక్క నేత్రములు పద్మపత్రేక్షణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసి వారి యొక్క మనస్సులన్నీ కూడా గాఢంగా పరమాత్ముడి వశం అయిపోయినాయి. మనాంసి తాసాం
శ్రీకృష్ణుని యొక్క గమనాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆయన యొక్క నడక, గంభీరమైన నడక, ఆయన చూపులు మొదలైనటువంటి వర్ణిస్తున్నారు. అవన్నీ చూసి వీళ్ళ యొక్క మనస్సులన్నీ కూడా వశమైపోయినాయి, శ్రీకృష్ణ వశమైపోయినాయి. ప్రగల్భ లీలా హసితావలోకై, హసితము చిరునవ్వు ఓ పక్కన, చక్కటి చిరునవ్వుతో ఓ పక్కన అందరినీ ఆపరేషన్ ఆకర్ష అన్నట్టుగా వశం చేసేస్తున్నారు స్వామి అందరినీ. అవలోకై, అవలోకనము అంటే చూపులతో, చక్కటి అమృతము లాంటి చక్కటి ఆ దృక్కులతో, చూపులతో ఓ పక్కన. అరవిందలోచనుడు అన్నారు, అందుకే అరవిందలోచనుడైనటువంటి స్వామి ఆయన యొక్క చూపులతోనూ, ఆయన మందస్మితం చక్కటి చిరునవ్వుతోనూ. జహార మత్త ద్విరదేంద్ర విక్రమో, అద్భుతమైనటువంటి వర్ణన. మత్త మదించినటువంటి, ద్విరదము అంటే ఏనుగు, మదించినటువంటి, విక్రమించినటువంటి, పరాక్రమించినటువంటి ఏనుగు యొక్క గంభీరమైనటువంటి నడక ఎలా ఉంటుందో అలాంటి నడకలో మధురలో ప్రవేశిస్తున్నారు స్వామి. కంసుడి యొక్క సంహారం కోసం అని చెప్పి మదించినటువంటి ఏనుగు లోపలికి వస్తుంది అన్నట్టుగా. మదించినటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి ఒక ఏనుగు అలా ప్రవేశిస్తున్నది అన్నట్టుగా ప్రవేశిస్తున్నారు స్వామి. ఆయన యొక్క మంద గజగమనము ఓ పక్కన, గజగమనము ఓ పక్కన, చిరునవ్వు ఓ పక్కన, కొంటె చూపులు, ఇవన్నీ చూసి దృశాం దద శ్రీరమణాత్మనోత్సవం. శ్రీరమణుడు ఎట్లాంటి శ్రీరమణుడు ఆయన? శ్రీరమణుడు, స్త్రీని ధరించినటువంటి వాడు, లక్ష్మీదేవిని ధరించినటువంటి ఆ శ్రీరమణుడి యొక్క, ఆ పరమాత్ముని యొక్క అందమైనటువంటి రూపాన్ని చూసి ఉత్సవం, వాళ్ళ కళ్ళు ఒబ్బబ్బా, పండగ పండగ వాతావరణం. అద్భుతమైనటువంటి ఆ ఆనందమైనటువంటి ఆ నేత్రోత్సవాన్ని గావిస్తున్నట్టుగా ఆ పురభామినులందరూ ఎంతో సంతోషపడుతూ ఆ స్వామిని అద్భుతమైనటువంటి తన లీలా విలాసంతో, దరహాసాలతో, అనురాగపు చూపులతో మనస్సుని దోచుకుంటున్నారు. జహార మనాంసి, మనాంసి జహార, మనసులన్నీ, స్త్రీల యొక్క మనసులన్నీ అపహరిస్తున్నారు స్వామి, దోచుకుంటున్నట్టుగా ఉన్నాయి. అట్లాంటి వాడు చూడటానికి ఏమన్నా నల్లగా ఉంటాడు పిల్లాడు, కానీ అద్భుతమైనటువంటి సుందరమైన స్వరూపం అక్కడ. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ అంటారు. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్, రాధే గోపాల్, రాధే గోపాల్ భజో రాధే గోపాల్. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్, రాధే గోపాల్, రాధే గోపాల్ భజో రాధే గోపాల్. శంఖ చక్ర గదాధర రాధే గోపాల్, శంఖ చక్ర గదాధర రాధే గోపాల్, రాధే గోపాల్ భజో రాధే గోపాల్. ఈ విధంగా వస్తుంటే స్వామి వాళ్ళకి మనసులు ఇంకా వశం కాకుండా ఉంటాయా? వాళ్ళ దగ్గర ఉంటాయా? వాళ్ళ మనసులన్నీ స్వామి హరించేస్తున్నారు. అట్లా బయలుదేరి వస్తుంటే దృష్ట్వా ముహుశ్రుతమనుధృత చేతసస్తం తత్ప్రేక్షణోస్మిత సుధోక్షణ లబ్ధమాన ఆనందమూర్తిముపగుహ్య దృశాత్మలబ్ధం హృష్యత్వచో జహురనంతమరిందమాదిం. దృష్ట్వా ముహు శృతం, ముహు అంటే మాటి మాటికి వినటం వలన, ఆ పరమాత్ముడి యొక్క లీలలు వినటం వలన, ఇప్పుడు ఆ పరమాత్ముని స్వయంగా దృష్ట్వా చూసి, ఆ రోజు ఆ పరమాత్ముడు ఆ పూతన సంహారం దగ్గర నుంచి చేసినటువంటివన్నీ, వాళ్ళు విన్నటువంటివన్నీ ఒక్కసారి స్వామి రూపాన్ని చూసుకుని ఆపాదించుకుంటున్నారు. ఓహో, ఈ స్వామి ఇలా చంపుకుంటాడు, అలా జరిగింది, కాబట్టి ఆయనే అని చెప్పి. ముహుశ్రుతం అనుధృత చేతస, అనుధృత చేతస, చేతస్సు అంటే బుద్ధి, మనస్సు మొదలైనటువంటివన్నీ ఏమైపోయినాయట? అనుధృత, కృష్ణుడి వైపు పరిగెత్తేయట వీళ్ళ మనస్సులు, వీళ్ళ చిత్తాలన్నీ కూడా. అనుధృత, ఆ కృష్ణుడి వైపే పరిగెత్తేటువంటి ఆ మనస్సులు కలిగినటువంటి వాళ్ళై స్త్రీలందరూ తత్ప్రేక్షణోస్మిత, తత్ప్రేక్షణ, స్వామి యొక్క చూపులు, అలాగే స్మితము, చక్కటి చిరునవ్వు ఎట్లా ఉన్నాయి? సుధోక్షణ లబ్ధమానా, అమృతం చేత అలా అలా సంప్రోక్షణ చేస్తే, చిలకరిస్తూ ఉంటే, అమృతపు చిరునవ్వులతో అలా వారి యొక్క మనసును తడుపుతూ ఉంటే ఎలా ఉంటుందో. అది కూడా ఎలాంటి మనసులు, ఎలాంటి మనసులు అవన్నీ కూడా అంటే ఆధిం అని చివరి పదం పెట్టారు. ఆది అనే పదానికి అర్థం ఆది. ఆది అంటే మనోవ్యధ, మనోవ్యధలతో, సంసార భవబంధాలతో, అనేక రకాల వ్యాధులతో, పైకి చెప్పుకోలేనటువంటి బాధలతో వ్యధ చెందుతున్నటువంటి దాన్ని ఆది అంటారు.
అటువంటి మనోవ్యధ కలిగినటువంటి హృదయాలకి, ఈ పరమ భక్తులకి స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి అమృతము లాంటి చూపులతో, మందస్మితములతో, సుధా అన్నారు అక్కడ. సుధా అంటే అమృతం. అమృతము లాంటి చూపులతో, వీటితో ఏం చేస్తున్నారట ఆయన? వాటిని తడుపుతున్నారట. తత్ప్రేక్ష ఆనందమూర్తిముపగుహ్య దృశాత్మలబ్ధం దృశ్యత్వచో. అట్లాంటి స్వామిని చూసేటప్పటికీ వారి యొక్క ఆధిం, వారి తాపాలన్నీ కూడా చక్కటి అమృతము లాంటి నీటితో తడపబడి సంప్రోక్షణ చేస్తే ఎలా చక్కగా పునర్జీవితం అవుతుందో అలా పునర్జీవితమై ఆనందించి హృష్య త్వచ. త్వచ అంటే శరీరము రోమాంచములు నిక్కపడుచుకుని రావడం, అంటే పులకింత. స్వామిని చూసేటప్పటికి వాళ్ళలో పులకింత భావన కలిగింది. ఎట్లాంటి స్వామి? ఆనందమూర్తి, పరమానంద మూర్తి అయినటువంటి స్వరూపం, ఆనంద స్వరూపాన్ని చూసి వాళ్ళల్లో దృశ ఆత్మలబ్ధం ఉపగుహ్య. ఉపగుహ్య అనే పదములు చూసారా? భగవంతుణ్ణి వాళ్ళ హృదయాలలో తలుచుకుని వాళ్ళందరూ కూడా కౌగిలి సుఖాన్ని అనుభవించారట. ఒక్కసారి ఆపాద మస్తకం స్వామి వారిని చూసి ఉపగుహ్య మనస్సుల్లో నిలుపుకుని ఆ విన్నటువంటిది ఇప్పుడు స్వామి వారిని చూశారు, స్వయంగా చూశారు. చూసినటువంటి ఆ విగ్రహాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని మనసులో నిలుపుకుని ఆ హృదయంలో స్వామిని ఆలింగనం చేసేసుకున్నారట స్వామి వారి యొక్క పాదాలను. మనం ఎంతోసేపు నిలబడి ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూలో 3 గంటలు 4 గంటలు నుంచుని స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆ మొత్తం అంతా ఆపాద మస్తకం చూసేటప్పటికి, స్వామివారి దివ్య దర్శన విగ్రహం చూసేటప్పటికి ఎంత ఆనందంగా ఉంటుందో, ఒక్కసారి కళ్ళు మూసుకుని స్వామిని బయటకు వచ్చి తలుచుకుంటే ఎంత పరమానందంగా ఉంటుందో, అట్లాంటి స్వామి ఎదురుకుండా సాక్షాత్తుగా మీ ఎదురుకుండా నుంచోంటే ఇంకెంత ఉంటుందో అట్లాంటి ఆనందాన్ని పొందుతున్నారు ఇక్కడ మధురా నగర స్త్రీలందరూ కూడా. ఉపగుహ్య వెంటనే వారి మనసుల్లోనే ఆలింగనం చేసుకున్నారు. అయితే మనసులో ఆలింగనం చేసుకుని జహుహు అనంత మరిందమాధిం. జహుహు అంటే విడిచిపెట్టుట అన్నారు. ఏం విడిచిపెట్టారా అంటే ఆధిం జహు. వారిలో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆదివ్యాధులు అంటారు. ఆదివ్యాధులు, మనోవ్యాధులకి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా జహుహు విడిచిపెట్టేశారు. అంటే స్వామిని చూడటంతోనే వారి బాధలని, మనోవ్యధలన్నీ తొలగిపోయాయని. ఇది అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇది. కృష్ణనామామృతం, కృష్ణ కర్ణామృతం. ఇది దీనికంటే మించినటువంటి మెడిసిన్ ఏముంటుంది వ్యాధులు పోవడానికి? కాబట్టి ఆది వ్యాధులు అనేవి తొలగిపోవాలంటే ఇదిగో ఈ స్వామి అనుగ్రహం ఉంటే చాలు. ఇవన్నీ జహుహు సులభంగా అలా తొలగించబడతాయి అని చెప్పి వర్ణించారు ఈ శ్లోకం. తర్వాత శ్లోకాల నుంచి ఇక అక్కడి నుంచి స్త్రీలందరూ కూడా బయటికి వచ్చి కొంతమంది ప్రాసాదాల మీద రకరకాలుగా, అలాగే బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి వాళ్ళందరూ ఏ విధంగా స్వామిని స్వాగతించారు. ఆ తర్వాత ఒక చాకలివాడు రావడం, రజకం చాకలివాడు రావడం అనేటువంటిది 32 శ్లోకము. ఇవన్నీ రేపు మనం కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.